హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ ముందుగా ఫాదర్స్ డే శుభాకాంక్షలు. మనందరికీ నాన్న అంటే ఎంత ఇష్టమో కదా, అలాంటి నాన్నకు ప్రేమ ఎక్కువగా ఉంటుంది. నాన్న అంటే అత్యున్నతమైన స్థానంలో ఉంటారు. నాన్నకు ఏడవడం తెలియదు. భార్య పిల్లల్ని పోషించడంలో గుడ్డులా పనిచేయడం మాత్రమే నాన్నకు తెలుసు. తన బ్రతుకు ఎలా ఉన్నా బాధపడదు. భార్యను హృదయంలో మోస్తూ, పిల్లల బాధ్యతను మోస్తూ తనలో తాను కృంగిపోతాడే కానీ తన బాధను వ్యక్తపరచడు. తను కృంగిపోతే తన కుటుంబం ఏమైపోతుందో అని మనసును రాయిగా మార్చుకొని నిలబడతాడు. నాన్న మనసు కఠినమని మనం చిన్నప్పుడు అనుకునే ఉంటాం. అమ్మ దగ్గర ఉన్న స్వతంత్రంగా నాన్నతో ఉండలేము. నాన్నతో మాట్లాడాలంటే భయం, ఏ విషయమైనా చెప్పాలన్నా భయం. దేన్నైనా అమ్మ ద్వారా తెలియజేస్తాం. మనం దారి తప్పకూడదు అన్న నాన్న ఆలోచన పేరు హిట్లర్. మనం ఏదైనా అమ్మే నాకు, మా అమ్మే నాకు అని అన్నీ చేస్తుంది, ఇది చేస్తుంది అని చెప్తుంటాం. నాన్న సహాయం లేకుండా మన అమ్మ చేయగలుగుతుందా? ఆలోచించండి. నాన్నకు వెనుక ఉండి అమ్మను మనతో నడిపిస్తాడు. మనం తినే తిండి, కట్టుకునే బట్ట, చదివే చదువు తన వల్లే అని ఒక్కరోజు కూడా మనసులో అనుకోడు నాన్న. అందుకే నాన్న అయ్యాడు. మన ముందు 4 మాటలు కూడా మాట్లాడని నాన్న నలుగురిలో మన గురించి గొప్పగా చెబుతాడు. మా అమ్మాయి అలా, మా అబ్బాయి ఇలా అని చెబుతాడు. పిల్లలకు చనువుని ఇస్తే చెప్పిన మాట వినరని కాస్త కఠినంగా ఉంటారు. తన కష్టాన్నే మనకు తెలియపరచడు. వృద్ధాప్యంలో కూడా కొడుకు చేతనైన సాయం చేస్తూ కొడుకును ప్రేమగా చూసుకునే తండ్రులెందరో. ఇప్పటి రోజుల్లో తండ్రులను వృద్ధాశ్రమంలో చేరుస్తూ కంట తడిపెట్టుకొని జీవిస్తున్నాడు నాన్న. అప్పుడు కూడా బిడ్డల సంతోషాన్ని కోరుకునే తండ్రులు ఎందరో ఉన్నారు. మనం అందరం నాన్న ప్రేమను చూడటం లేదు. నాన్న కోపాన్ని మాత్రమే మనం గమనిస్తున్నాం. కోపం వెనుక ఇన్ని ఆలోచనలు దాగి ఉంటాయి. ఎంతోమంది తండ్రి లేని వారు వారి బాధను ఇలా చెప్తుంటారు. మా నాన్నే ఉంటే నేను అలా ఉండేదాన్ని, ఇలా ఉండేదాన్ని, నాన్న లేకపోవడం వల్లనే నా జీవితం ఇలా ఉంది అని అంటుంటారు. అప్పుడు మనకి అనిపిస్తుంది, మనకి నాన్న ఉండటం ఎంత అదృష్టమా అని. నాన్న ఉన్నప్పుడు మనకి అతని విలువ తెలియదు. నాన్న మీద ప్రేమని, కోపాన్ని, ఆప్యాయతను ఉన్నవారు ఎప్పుడు ఉన్నప్పుడే వారికి అందిద్దాం. పిల్లల కష్టాలను అర్థం చేసుకుని వారిని ఆసరాగా ఉండే తండ్రులందరికీ వందనాలు. మనకి చిన్నప్పుడు హీరో ఎవరు అంటే మన నాన్నే. మన నాన్న పిల్లలతో కలిసిపోతాడు. తండ్రి ఆశీస్సులు పిల్లలకు ఎంతైనా అవసరం. పిల్లలకు వెనక ఉండి తండ్రి నడిపిస్తూ ఉంటాడు. పిల్లల సంతోషంలో తండ్రి తన సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటాడు. బాధ్యతలను మోస్తూ తన సంతోషాన్ని కూడా వదిలేసుకుంటాడు తండ్రి. పిల్లలకు తండ్రి ఒక ధైర్యం, బలం. తండ్రి లేని పిల్లల్ని మనం చూసినప్పుడు అయ్యో అని ఎంత బాధ కలుగుతుందో కదా. తండ్రి ఉన్న మనం ఎందుకని తండ్రిని అర్థం చేసుకోలేకపోతున్నాము? మనల్ని ఎంతగా జాగ్రత్తగా పెంచిన తండ్రులకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు. ఇలా పిల్లలు తండ్రులను అర్థం చేసుకోవడంలో చాలా వెనుకబడి ఉన్నారు. అందుకనే వృద్ధాశ్రమాలు ఎక్కువవుతున్నాయి. చూడండి, పెద్ద వయసులో ఉన్న తండ్రుల్ని మనకు చేతనైన సాయం చేసి మనల్ని వాళ్ళు ఎలా జాగ్రత్తగా చూశారో మనం కూడా వాళ్ళని అలా జాగ్రత్తగా చూస్తూ వాళ్ళకు వెన్నంట ఉండి మనం సహాయం చేద్దాం. అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు. ఇది కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ సజెషన్స్ నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.